గాథలు బరువెక్కి ఉన్నాను.
బ్రతుకని నీ కృపలోనే నన్ను నిలువని నీ కోసమే నన్ను బ్రతుకని నీ కృపలోనే నన్ను నిలువని నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం జగముల నేలే నా యేసయ్యా యుగముల రాజా నువ్వేనయ్యా జగముల నేలే నా యేసయ్యా యుగముల రాజా నువ్వేనయ్యా నీకే నీకే నా ఆరాధన నువ్వే నువ్వే నా ఆలాపన నీకే నీకే నా ఆరాధన నువ్వే నువ్వే నా ఆలాపన నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా ఇంతవరకు తండ్రి మీ చలని కృపలో దాచి సజీవ లెక్కలో ఉంచి తండ్రి ఎంతోమంది మా కళ్ళ ముందే మృతులైపోతున్నప్పటికీ కూడా తండ్రి మమ్మల్ని ప్రేమించి తండ్రి మాలో ఇంకా ఏవో ఉన్నాయని తండ్రి సరి చేసుకొనుటకు తండ్రి ప్రాణాలతో నిలవబెడుతున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం ప్రభు, ఇంత గొప్ప కృపను మాకు అనుగ్రహించినందుకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు మేము ఏదైతే వింటున్నామో దాని ప్రకారంగా నడుచుకొనుటకు నేర్చుకొనుటకు తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు ఈ ఆదివార సమయమున తండ్రి ఈ యొక్క తండ్రి ఎంతోమంది తండ్రి లోకంలో అలా వెళ్ళిపోయినప్పటికీ కూడా తండ్రి మమ్మల్ని ప్రేమించి తండ్రి ఇక్కడ కూర్చోబెట్టిన దాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. లోకాశలు ఎల్లప్పుడూ మమ్మల్ని లాగుతూనే ఉంటాయి, కానీ మీ వాక్యం అనే తండ్రి డాలును పట్టుకుని తండ్రి ఆ లోకాశలతో జయించటానికి తండ్రి మాకు సమృద్ధిమైన ధైర్యమును జ్ఞానమును వివేకమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు తండ్రి మీరు ఏది విత్తుతున్నారో మా హృదయాల్లో ఆ విత్తనాలను తండ్రి మంచిగా ఫలించి అభివృద్ధి పొందుటకు తండ్రి మా అందరికీ సహాయము చేసి మిమ్మల్ని మెప్పించే పిల్లలుగా మా జీవితాలు తండ్రి ఉండుటకు సహాయము చేసి నడిపించమని ప్రార్థిస్తూ ఇక తండ్రి మీ దీనదాసులు నిలవబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయమును జ్ఞానమును తండ్రి వివేకమును మెండుగా అనుగ్రహించండి తండ్రి. ఎంతోమంది సత్యములకు తండ్రి సత్యము నుండి కనుమరుగా అయిపోతున్నప్పటికీ కూడా తండ్రి ప్రభువా మేము తండ్రి అట్టి వారి స్థితిలోనికి వెళ్ళిపోయేవారుగా ఉండకుండా వినిన దాని ప్రకారంగా ఏ సత్యమైతే మా చేత మేము పట్టుకున్నామో అదే సత్యముతో మా చివరి తండ్రి ఊపిరి ఆగిపోయేంత వరకు అదే సత్యముతో వెళ్ళిపోవుటకు తండ్రి ఊపిరిని వదులుటకు మా అందరికీ సహాయము చేయండి. ఎవరో వెళ్ళిపోయారు ఎవరో చెడిపోయారు అని కాకుండా తండ్రి మేము అట్టివారి స్థితిలోనికి వెళ్ళిపోయేవారుగా ఉండకుండా మీ వాక్యముతో గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపు మాకే మేమే సరి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ వారికి వారు హృదయంతో మాట్లాడుకున్నట్లు అట్టి శక్తి జ్ఞానము మీరు అనుగ్రహిస్తారని మేము నమ్మచ్చు తండ్రి. నాకును ఇక్కడ కూర్చున్న వారికి మంచి వివేకము జ్ఞానమునిచ్చి నన్ను మరుగు చేసి మీరేం మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరు గ్రహించుకొని ముందుకు కొనసాగుటకు తండ్రి ఆది నుండి అంతం వరకు ఈ కూటమును మీ అధీనంలో ఉంచుకొని తండ్రి మీ చిత్తానుసారంగా నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే మొదట మనం చేయాల్సింది ప్రతిరోజు చెప్పుకునే మాటే మన యొక్క హృదయాన్ని కేంద్రీకరించుకోవాలి. మన హృదయాన్ని ఏకాగ్రతలో ఉంచుకొని దేవుని వైపుకు మన కన్నులు మన హృదయము ఆయన వైపుకు చూసేవారుగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనమందరము నేర్చుకోవడానికి వస్తున్నాం. స్కూల్కి ఎందుకు వెళ్తామండి? మనము నేర్చుకోవడానికి వెళ్తాం కదా. టీచర్ చెప్తూ ఉన్నప్పుడు ఎవరు శ్రద్ధ కలిగి ఆయన మాటల్ని వింటారో ఆయన మాటల్ని దృష్టిలో ఉంచుకుంటారో
వారు ఖచ్చితంగా వారికి మంచి మార్క్సే వస్తాయి కదండి. ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఏదో ఒక రోజు వారు ఒక ఉన్నత స్థాయిలోనికి వెళ్తారు. ఆయన చెప్తున్నప్పుడు, ఆ టీచర్ చెప్తున్నప్పుడు చెప్తే చెప్పుకుంటలే, నువ్వే కదా చెప్పేది, ఆ మాటను మేము ఎందుకు వినాలి అన్నట్లుగా నువ్వు అనుకొని అలా వెళ్ళిపోయావు అనుకో, నీ లైఫే స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఆ విద్యార్థులు ఏకాగ్రతతో ఆయన చెప్తున్న మాటలు, వారు మాట్లాడుతున్న చేస్తున్న పాఠాన్ని ఎలా అయితే శ్రద్ధగా వినగలుగుతారో, అదే శ్రద్ధ వహించినట్లయితే ఆ జీవితాన్ని కూడా వాళ్ళు సక్సెస్ చేసుకోగలుగుతారు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నిత్య విద్యార్థులం మనం. దేవుని సంఘంలో ఉంటే నిత్యముగా ఆయన మనకు నేర్పిస్తూ ఉంటారు. మనము నేర్చుకోవడానికి ఎల్లవేళలా రెడీగా ఉండాలి. కాబట్టి మనం నిత్య విద్యార్థులుగా ఆయన ఒక పాఠశాలకు వచ్చాను నేను అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. ఆయన ఇప్పుడు నాకు మాట్లాడుతున్నాడు, ఎవరో నాకు తెలిసిన వ్యక్తి కాదు మాట్లాడుతున్నాడు అనుకోకుండా దేవుడే నాతో మాట్లాడుతున్నాడు సూటిగా అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. కాబట్టి గమనించాలండి. ఈరోజు ఒక విలువైన మాట మనం మాట్లాడుకున్నట్లయితే ప్రియులారా, ఒకసారి ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదామండి. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము. కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని చెప్తుంది బైబిల్. ఇప్పుడు ఒక టీచర్ మాట్లాడుతున్నప్పుడు ఆ విద్యార్థి నా లైఫ్ గురించి ఆయన పాఠం చేస్తున్నాడు కాబట్టి, నా గురించే చెప్తున్నాడు కాబట్టి దాని మీద నేను దృష్టి ఉంచాలి, ఆయన చెప్తున్న మాటలు ప్రతి ఒక్కటి నేను గ్రహించుకోవాలి అని ఏ విద్యార్థి అయితే అనుకుంటారో, ఆశ పెట్టుకుంటారో, వారు ఖచ్చితంగా ఉన్నత స్థానంలోనికి వెళ్తారనేది ఎంత నిజమో, దేవుని సంఘంకు వచ్చినప్పుడు మనము ఆయన ఒక మాటలు మనకు వెల్లడి పరుస్తున్నప్పుడు ఆయన యొక్క మాట మీద ఆశ పెంచుకున్నట్లయితే, ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో. ఆశ అనేది మనుషులకు అవసరంగా ఉంటుంది. కానీ ఆశని ఎలా మలుచుకుంటున్నారంటే దురాశగా మలుచుకుంటున్నారు కొంతమంది. యెహోవా మీద ఆశ తప్పు కాదండి, బైబిల్ ఆశ తప్పు అనట్లే, దురాశ తప్పు అంటుంది, అత్యాశ తప్పు అంటుంది. కానీ కొంతమంది ఈ రోజుల్లో ఆయన మీద పెట్టుకున్నటువంటి ఆశ ఎలా మలుస్తున్నారంటే, కొంతమంది తెలిసి కూడా తప్పులు చేసేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది పాస్టర్స్ ఉంటారు కదండి, ఆ యెహోవా మీద ఆశ పెట్టుకోండి అనే ఒక మాటను తీసుకొచ్చి నీకు వచ్చే ప్రతి భౌతికమైన ఆశీర్వాదాన్ని నీకు ఆయన ఇస్తాడు, నీకు ఈ లోకపరంగా అవి ఇస్తాడు అని ఆశని దురాశగా మలిచేస్తున్నారు కొంతమంది పాస్టర్స్. ఇంకొంతమంది సత్యాన్ని తెలుసుకున్నా కూడా ఆయన వాక్యమందు ఆశ పెట్టుకోవాలి, కానీ దురాశ మనలో ఉండకూడదు. ఆయన నాకు ప్రతీది నాకు ఇస్తాడు, అన్నీ నాకు ఇచ్చేసాడు, భౌతికంగా మాత్రమే నేను ఈ జీవితకాలం మట్టుకే నేను క్రీస్తుని నమ్ముకోవాలి అనే కొంతమంది అలా బోధిస్తూ ఉంటారు. ఇది దురాశ. ఆయన మీద ఆశ పెట్టుకోవడం అంటే మనము మితముగా ఉండాలి ఏదైనా విషయంలో. కానీ ఆయన మీద ఆశ పెట్టుకో, ఆయన ఇచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదం మీద ఆశ మనం ఉంచుకోకూడదండి. అది కొద్ది వరకే ఉండాలి. ఆయనకు తెలుసు నీకేం కావాలో, నాకేం కావాలో, మనకేం కావాలో ఆయనకు తెలుసు. పుట్టిన వారికి ఏం కావాలో తెలియదండి, ఆయన పుట్టించాడు. ఆయన మనకు తండ్రి, ఆ తండ్రికి తెలుసు. కానీ కొంతమంది ఆశని, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని వాక్యభాగం సెలవిస్తుంటే, ఆశని దురాశగా మలుచుకుంటున్నారు కొంతమంది పాస్టర్స్. ఆశని దురాశగా మలుచుకొని సంఘాలకు ఎంతమంది వస్తారో ఎంత ఎక్కువ మంది వస్తారో అంత గొప్ప ఆశీర్వాదము అన్నట్లుగా కొంతమంది బోధించుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, దురాశగా మలిస్తున్న పాస్టర్స్ కొంతమంది అయితే వాక్యము తెలిసి దురాశ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఇంకొంతమంది. కాబట్టి మనం గమనించుకోవాలండి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. కానీ ఆయన ఇచ్చే అటువంటి ప్రతి దాని మీద ఆశ పెట్టుకొని దేవుణ్ణి పక్కన పెట్టినట్లయితే దాన్ని ఆయన స్వీకరించాడు. కాబట్టి మనం గమనించుకోవాలండి, ఆశకు హద్దులు ఉండాలి.
ఆశకు అద్దులు లేకపోతే నిన్ను సాతాను ఏదో ఒక రోజు కూల్ చేస్తాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, నా ఆశ దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. మనము ఈ లోకం మట్టుకు మనము ఈ జీవితకాలం మట్టుకు ఆశ పెంచుకునే వారుగా ఉండకూడదు. కాబట్టి మనం గమనించుకుందామండి. మరో మాట, మరి భక్తులు ఎలాంటి ఆశ వాళ్ళు పెట్టుకున్నారు, దేని మీద అయినా వాళ్ళు యెహోవా మీద ఆశ పెట్టుకున్నారా లేదా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాల మీద ఆశ పెట్టుకున్నారా అనేది మనం చూసినట్లయితే ఒకసారి చదువుదామండి. అదే కీర్తన గ్రంథము 17వ అధ్యాయము, అదే కీర్తన గ్రంథము 17వ అధ్యాయము భక్తులు మాట్లాడుతూ అంటున్నారండి, ఈ రోజులో కొంతమంది నా ఆశే తీర్చుకోవాలి, నేను ఆశలు తీర్చుకోవడానికే సంఘానికి వెళ్తున్నానండి. పాస్టర్స్ ఎలా అంటే కొంతమంది పాస్టర్స్ అలా తయారయ్యారు కాబట్టి వారు కూడా విశ్వాసుల్లో కూడా అలా వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం గమనించుకోవాలండి. 17వ అధ్యాయము కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 15వ వచనం భక్తుడు మాట్లాడుతూ చెప్తున్నాడండి, చదువుదాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అంటున్నాడండి. కానీ నేటి క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే నా ఆశ, నా సొంత ఆశ, దేవుని మీద ఆశ పెంచుకోండ్రా అంటే కొంతమంది ఆయన ఇచ్చేటువంటి కోరికలు, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాల మీద కోరికలు ఆశలు పెంచుకుంటే వారుగా ఉన్నారు. ఇక్కడ భక్తుడు మాట్లాడి చెప్తున్నాడు కదా, నేనైతే ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలీదు, కానీ నా మట్టుకు నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఆయనను చూడాలన్నదే నా ఆశ, ఆయనను చూడడమే నా ఆశ అని భక్తుడు మాట్లాడుతున్నాడు. కానీ నేటి క్రైస్తవులు నా కోరిక తీర్చుకోవాలనేదే నా ఆశ, అందుకే నేను సంఘానికి వెళ్తాను. ఆయన ఆశీర్వాదాలు ఇలా ఇస్తాడండి, అలా ఇస్తాడండి. పాస్టర్స్ ఎంత మంచిగా చెప్తున్నారో, నీకు ఇల్లు కట్టుకోలేదా, నీకు పెళ్ళి కాలేదా, నీకు పిల్లలు పుట్టలేదా, నీకు ఇంకేం కాలేదా, నువ్వు సంఘానికి ఒకసారి వస్తే చాలు, ఒకసారి వచ్చేస్తాను ఆటోమేటిక్గా నీకు అలా కలిగిపోతాయి అని దురాశగా మలుస్తున్న సంఘాలు చాలా తయారయ్యాయండి. నేను అనుకుంటూ ఉంటా, సత్యము చాలా మందికి చాలా చేదుగా ఉంటుంది కాబట్టే సత్యానికి చాలామంది ఆకర్షింపబడట్లే. మనం కళ్ళ ముందు చూస్తున్నాం, సత్యంలో నుండి తొలగిపోతున్న వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అది చేదుగా ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు ఆ చేదే తీపిగా మారబోతుంది అనే ఒక నిరీక్షణ మనుషులు ఉంచుకోలేకపోతున్నారు కాబట్టే తప్పిపోతున్నారండి. కాబట్టి గమనించుకోవాలి, నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. నిన్ను చూడాలన్నదే నా ఆశ, నీ దగ్గరికి రావాలన్నదే నా ఆశ, ఇదే నా కోరిక అని భక్తుడు మాట్లాడుతున్నారు. మరి మన కోరికలు ఎలా ఉన్నాయండి ఈరోజు? మన కోరిక, మన సొంత ఆలోచనలు మన జీవితంలో నా జీవితంలో ఈ ఆశీర్వాదం నాకు రావాలి, ఈ కోరిక నాకు తీర్చాలి దేవుడు, అందుకే నేను దేవుని నమ్ముకుంటున్నాను అని ఎవరైతే చెప్పుకున్నట్లయితే వారు నిజంగా అంటే దేవునికి ఇష్టలైన కుమారులు కుమార్తెలు కాదండి. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు కదా భక్తుడు, ఆయన ముఖ దర్శనాన్ని చేయడానికి ఆయన ఆశ పెంచుకుంటున్నాడంట. తర్వాత నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. నిన్ను చూడాలన్నదే నా ఆశ, నీ దగ్గరికి రావాలన్నదే నా ఆశ. మరి ఇప్పుడు ఒక చోటికి మనం వెళ్ళాలన్నప్పుడు, ఒకరిని చూడాలి అని అన్నప్పుడు, ఒకరి దగ్గరికి మనం వెళ్ళాలి అన్నప్పుడు ఏది పర్ఫెక్ట్గా ఉండాలండి? ఏది మనకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి? ఏది తెలిసి ఉండాలండి? ఏం తెలియాలండి మనకు? ఒకరిని చూడడానికి మనం వెళ్ళాలి, వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకి ఏది పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి? దారండి, మార్గం. ఇప్పుడు ఒక దగ్గరికి మనం వెళ్ళాలి, అక్కడ చూడాలి, వారిని కలుసుకోవాలి, వారితో మాట్లాడాలి, వారి దగ్గర నేను ఉండాలి అని నువ్వు అనుకున్నప్పుడు నీకు ఖచ్చితమైన ఒక మార్గం తెలిసి ఉండాలి. ఆ మార్గం తెలిస్తే తప్ప నువ్వు దేవుణ్ణి చూడలేవు, లేదా నువ్వు అనుకున్న వాళ్ళని చూడలేవు. కానీ నేటి క్రైస్తవులు, నేటి జనాంగం ఎలా ఉన్నారంటే ఆ దారి, ఆ మార్గము దురాశతో వేసుకుంటున్నారు. దేవుని చూడాలన్నదే కాదు కొంతమంది కోరిక. సంఘానికి వెళ్తే చాలు, నాకు ఈ ఆశీర్వాదం వస్తే చాలు, నేను అనుకున్నది నాకు తీర్చుకుంటే నేను చాలు
కానీ భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో, నీ ముఖ దర్శనము నిన్ను చూడాలి అనేది ఒక కోరిక. అంటే అక్కడ మార్గాన్ని నేను వేసుకోవాలని ఆయన తపన పడుతున్నారు. కానీ మన తపన ఎలా ఉంది, మన తపన దేనితో ఉంది? ఇప్పుడు ఒకసారి మనం ఒకరిని చూడాలన్నప్పుడు ఆ మార్గం కరెక్ట్గా తెలిసి ఉంటే తప్ప మనం అక్కడికి వెళ్ళలేం. మరి నీ తండ్రి గురించి నీకు ఖచ్చితంగా తెలిసి ఉంటే తప్ప, ఆయన మీద నువ్వు నిజమైన ఆశ పెంచుకున్నట్లయితే ఆయన ఒక మార్గం కూడా నీకు తెలిసి ఉండాలి కదా. ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయనను చూడాలని, ఆయన దగ్గర ఎలా ఉండాలి, ఆయన దగ్గరకు వెళ్ళాలన్నప్పుడు మనకు నిజమైన మార్గం తెలిసి ఉండాలి కదా. కాబట్టి మనం గమనించుకోవాలి, మన ఆశ ఈరోజు దేని మీద ఉంది. అందుకే అంటారు, ఒకరు మాట్లాడుతూ అన్నాడండి, ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషి చాలా అంటే చాలా ప్రమాదకరం అంట. ఆకలితో ఉన్న జంతువునైనా ఆపగలమేమో కానీ అత్యాశతో ఉన్న మనిషిని ఆపలేమంట. కాబట్టి ఆకలితో ఉన్న జంతువుని ఆపగలం, కానీ నువ్వు ఆశ పెంచుకోవడంలో తప్పులేదు. కానీ నువ్వు అత్యాశ నీలో ఉండినట్లయితే నిన్ను ఆపడం చాలా కష్టం. దేని వాక్యము నీకు సూటిగా తగులుతున్నప్పటికీ కూడా ఆ మాటల మీద ఆశ పెంచుకోకుండా, ఆయన మీద ఆశ పెంచుకోకుండా, నీ కోరిక మీద, నువ్వు పెంచుకున్న నీ దురాశల మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం గమనించుకోవాలి, ఆ ఒక్క ఆశ నువ్వు కేవలం దేవుని మీద మాత్రమే నువ్వు ఉంచుకోవాలి. ఆయన మీద నువ్వు ఆశ పెంచుకున్నట్లయితే, ఆయన నువ్వు చూడాలి అని అనుకుంటే, ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళాలి అనుకుంటే, నీ మార్గం ఒక్కటి కరెక్ట్గా నాకు తెలుసుందా లేదా, నేను గ్రహించుకున్నానా లేదా అనేది మనం గమనించుకున్నట్లయితే ప్రియులారా, ఒక మాట చూద్దామండి. యూదా పత్రిక యూదా రాసిన పత్రిక, అధ్యాయాలు ఏమి ఉండవు కదండి, వచనాలే ఉంటాయి. చూద్దాం. యూదా రాసిన పత్రిక 13వ వచనం. యూదా రాసిన పత్రిక 13వ వచనం. తమ అవమానమును నురుగు వెళ్ళ గ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. అక్కడ మార్గము తప్పి ఉన్న చుక్కలు, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. మరొకసారి మనం చదువుకున్నట్లయితే, తమ అవమానమును నురుగు వెళ్ళ గ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలు. అండర్లైన్ దట్ వర్డ్. దాన్ని అండర్లైన్ చేసుకున్నట్లయితే, దాని గురించి మనం ఆలోచించినట్లయితే, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారంట కొంతమంది. నీ మార్గం ఏదయ్యా అంటే, నా మార్గము ఈరోజు నా కోరికే అంటున్నారు. నాకు నా ఆరోగ్య స్థితిలో కానీ, నా భౌతికమైన స్థితిలోనే కానీ, ఇవే నేను తీర్చుకోవాలని వెళ్తున్నానే కానీ సంఘానికి, ఆయన మీద నేను ఆశ పెట్టుకోవాలి, ఆయన దగ్గరకు నేను వెళ్ళాలి, ఆయన చూడాలి. ఈరోజు కొంత మట్టుకు మాత్రమే ఈ ఆశ నన్ను తీర్చగలదు. కానీ ఆయన మీద ఆశ పెంచుకున్నట్లయితే, యుగ యుగాలు నా ఆశలు ఎల్ల వేళలా ఆయన తీర్చగలిగిన తండ్రినే నా పక్కన పెట్టుకున్నట్లుగా ఉంటాం కదా. కానీ తెలుసుకోలేకుండా చాలా మంది ఈ జీవితకాలం మట్టుకి క్రీస్తునందు విశ్వసించేవారు అలా మిగిలిపోతున్నారు, అలానే చనిపోతున్నారండి. కానీ ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, తమ అవమానమును నురుగు వెళ్ళ గ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారంట. ఆకాశంలో అంట చుక్కలు అప్పుడప్పుడు మార్గం తప్పేస్తూ ఉంటాయంట. అవి ఎలా తప్పుతాయంటే, సరైన మార్గం, సరైన దారి తెలియక. నిజమైన చుక్కలుగా ఎవరిని చెప్పారండి దేవుడు? నిజమైన నక్షత్రాలుగా ఎవరిని చెప్పారు? మనల్ని చెప్తాడు. మనల్ని పోల్చాడు ఆయన నక్షత్రాలతో. నువ్వు నిజమైన నక్షత్రము వలె వెలిగింపబడాలి అని వాక్య భాగం సెలవిస్తుంది. ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు కదా, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారంట.
వారి మార్గము కొంతమంది తెలిసినా కూడా ఆ మార్గంలో నుండి పక్కకు వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే, సరైన మార్గము ఎంచుకోలేకుండా నశించిపోతున్న వాళ్ళు ఇంకొంతమంది. మరి నీకు మార్గం తెలిసింది అని అనుకుంటున్నా, నువ్వేం చేస్తున్నావు? మనమేం చేస్తున్నామండి? మార్గం నాకు తెలుసండి, దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళగలము, ఎలా ఉంటే ఆయన దగ్గరికి మనం చేరుకోగలము అని తెలిసిన నువ్వేం చేస్తున్నావు? మనమేం చేస్తున్నాం? అలాంటి వారు కూడా, అందుకే కదా సత్యము చాలా చేదుగా ఉంది కాబట్టే సత్యంలో నుండి అలా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఇక అలాంటి వారిని మనం పట్టించుకోనక్కర్లేదు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఆలోచించుకుంటాడు. ఇక దేవుడే వారిని మనస్సుల్ని మార్చాలి. మనం ఏం చేయలేం. ఎంత చెప్పినా కొంతమంది వ్రాత వేయబడిన మనస్సాక్షి గలవారుగా ఉంటారు కదా, అలాంటి మనస్సాక్షి ఉంచుకున్నట్లయితే మనం ఏం చేయలేం. ఇక ఎంత చెప్పినా, ఎంత దేవుని వాక్యముతో, ఆయన సత్యవాక్యముతో ఎంత ఉతక స్నానం చేపించినా కూడా, నేను అదే వేలో వెళ్తా, అదే దారిలో వెళ్తా, నాకు ఎటువంటి మార్గము నాకు అవసరం లేదు, నా మార్గమే నాకు రాజమార్గం అంటారు కొంతమంది. దేవుని మార్గం అయ్యా రాజమార్గం అంటే, లేదు నా మార్గమే నాకు రాజమార్గం అంటారు. కాబట్టి మనం గమనించుకోవాలండి, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. అలాంటి వారి కొరకంట గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. నువ్వు నిజంగా నిన్ను నిజమైన నక్షత్రంగా దేవుడు చెప్పాడు. మరి నక్షత్రంగా ఉన్న నువ్వు వెలిగింపబడుతున్నామా? దేవుని కొరకు ఉన్నతంగా వాడబడుతున్నామా? ఆయన కొరకు నేను మార్గం, సరైన మార్గం, సత్యవాక్యంతో నేను మార్గం వేసుకుంటున్నానండి అని నిజంగా నీ గుండె మీద నువ్వు చేసుకొని చెప్పగలుగుతున్నావా? లేదా అప్పుడప్పుడు అండి ఏదో తెలియక అలా చేసేస్తున్నా అనడానికి వీలు లేదండి. ఎందుకంటే సత్యవాక్యముతో ఎన్నో విలువైన వాక్కులు నేటి వరకు మనం ఎన్నో నేర్చుకున్నాం. గొప్ప గొప్ప స్పీకర్స్ ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి మన మార్గాలు ఇంకా కూడా సీనియర్స్ ఇన్ని ఇయర్స్ అయిందని నేను బాప్టిజం పొంది, కానీ నేను సరైన మార్గం వేసుకోలేకపోతున్నావు అంటే నీలో ఇంకా లోపం అలా మెదులుతూనే ఉంది. కాబట్టి మనం గమనించుకోవాలండి. మరో మాట మనం చూద్దాం. రెండవ పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అలాంటి వారంట అలాంటి మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఎవరైతే ఉన్నారో అలాంటి స్వభావాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనే ఉన్నారు. ఆగినట్లయితే చదువుకుందాం మరొకసారి. వీరు నీళ్లు లేని బావులు. ఎప్పుడైనా గమనించారా మీరు? నీళ్లు లేని బావి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారండి? అది ఎలా ఉంటుంది? శిథిలావస్థగా ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది. చెప్పుకోవాలంటే ఎండిపోయి ఉంటుంది. అందులో ఏముంటుందో తెలుసా? నీళ్ళు ఉంటాయా? బాగా చెత్త చెదారము, పురుగులు, పాములు అన్నీ పెట్టేసి ఉంటాయి కదా. అలాంటి వారంట మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఎవరైతే ఉన్నారో అలాంటి వారుగా ఉన్నారంట. ఎండిపోయిన బావులు అని చెప్తున్నాడండి. ఇక్కడ చదువుకున్నట్లు వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనే ఉన్నారు. కదులుతున్న మేఘాలను ఎప్పుడైనా చూసారా? అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వర్షాకాలంలో మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది. అలా కదిలిపోతూ ఉంటాయి. వీళ్ళు ఒక చోట స్థిరంగా ఉండరంట, అలా కదులుతూ ఉంటారంట. వాక్యమందు, దేవుని వాక్యమందు క్రీస్తునందు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని దేవుని వాక్యం సెలవిస్తుంటే, నిన్ను ప్రతిష్ఠించుకోకుండా ఎండిపోయిన బావుల వలె కొంతమంది ఉండినట్లయితే, అలా కదిలిపోతున్న పెనుగాలికి కొట్టుకుపోవటువంటి మేఘము వలె ఇంకొంతమంది ఉన్నారంట. మరి ఇట్టి లక్షణాలు నాకు ఏమైనా ఉన్నాయేమో అని మనం గమనించుకోవాలండి. ఎండిపోయిన బావిలాగా నేను ఉన్నానా, లేదా దేవుని వాక్యంతో నింపుకున్నటువంటి సమృద్ధి అటువంటి నీళ్లు ఉన్న బావిలా నేను ఉన్నానా అనేది మనం గ్రహించుకోవాలి. తర్వాత చదువుకున్నట్లయితే మేఘములనే ఉన్నారు. ఇక్కడ కూడా వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు
తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మనలు కోల్పుచున్నారు. తప్పుడు మార్గంలో నుండి అప్పుడే తప్పించుకున్నా అలాంటి వారంటే నీకు నేనున్నాను, నీకు ఏం కావాలి అన్నట్లు హామీలు ఇస్తారంట. తప్పుడు మార్గంలో వెళ్తున్న వాళ్ళే ఆ తప్పులో ఏదైనా బయటకు వచ్చారనుకోండి, నీకెందుకు అలాగే ముందుకు చదువుకున్నట్లయితే నీకెందుకు నేనున్నాను కదా అని ఒక హామీ ఇచ్చే లెక్క మాట్లాడతారంట. వారు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరల కోల్పుచున్నారు. 19వ వచనం చదువుదాం. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండియు అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. నువ్వు ఆల్రెడీ తప్పులో ఉన్నావు, నువ్వు ఆల్రెడీ భ్రష్టు పట్టిపోయావు. కానీ భ్రష్టు పట్టిపోయిన వాళ్ళలో ఏదైనా పక్కకు తప్పిపోయినట్లయితే నీకెందుకు నేను ఉన్నాను కదా, నీకేం కావాలి, మనం కలిసి ఇలా ఉండినట్లయితే మనం అలా సక్సెస్ అవుతాం, ఇలా సక్సెస్ అవుతాం అని చెప్పేసి భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రము నేను నీకు ఇండిపెండెంట్ ఇస్తా, నువ్వు నా దగ్గర ఉండినట్లయితే అన్నట్లుగా అట్టి వారిలో గుసగుసలాడుతూ వారికి వారే మాట్లాడతారంట. అలాంటి వారుగా ఉన్నారు. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా మీరు ఉండినట్లయితే ఇలాంటి వారికి పోలుస్తున్నాడండి దేవుడు. నిజంగా మనం గమనించుకున్నట్లయితే పోకిరి చేష్టల చేత మరలు కోల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. మరి ఇట్టి గుంపులో నేనేమైనా ఉన్నానేమో, ఇట్టి స్థితిలో నేనున్నానేమో, మార్గము తప్పిపోయిన స్థితిలో నేను ఉన్నానేమో. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు గురించి మనం చదువుకున్నాం కదా చాలాసార్లు. తప్పిపోయిన కుమారుడు ఎంత తండ్రి ఆవేదన పడుతున్నప్పటికీ కూడా లేదు నా భాగం నాకు ఇచ్చేసే, నేను వెళ్ళిపోతా, నేను బాగా ఎంజాయ్ చేయాలి, నీ దగ్గర ఉంటే నాకు ఏం ఎంజాయ్ ఉంటుంది, అసలు నేను బాగా ఎంజాయ్ చేయాలి, బాగా తినాలి, త్రాగాలి, సంతోషించాలి, సుఖించాలి అని చెప్పేసి ఆయనకు వచ్చేటువంటి భాగము తీసుకుని అలా వెళ్ళిపోయాడు. తర్వాత తనకు వచ్చిన గతి పందులు తినే పొట్టుతో తను తిని కడుపు నింపుకున్నాడంట. ఇప్పుడు రాజభోగము నీ తండ్రి దగ్గర ఉంది, నీ తండ్రి మాట వినుకొని అలా ఉండయ్యా అని చెప్తే లేదు నా ఆశలు, నా కోరికలు, నా ఒక ఎన్నో ఉన్నాయండి ఎంజాయ్మెంట్, నీ దగ్గర ఉంటే నాకేం వస్తాయని చెప్పుకొని అలా వెళ్ళిపోయిన కుమారుడు ఆ పందులు తినేటువంటి పొట్టును తినాల్సి వచ్చింది. నీకు రాజమార్గం ఉందయ్యా, నీకు దేవుని వాక్యంలో నీకు ఒక రాజమార్గం ఆయన వేయాలనుకుంటున్నాడు, నువ్వు మార్గము తప్పి తిరుగు గుంపులో నువ్వు ఉండకు, వారు నీకు ఎన్నో హామీలు ఇస్తారు, ఎన్నో చెప్తారు, అట్టి స్థితిలో నువ్వు ఉండకు అని చెప్తుంటే లేదు అలాంటి వారే నాకు చాలా ఇష్టలు అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం గమనించుకోవాలండి, తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే మరలా తిరిగి వచ్చాడో తన తండ్రి దగ్గరికి, అలాగే మనము కూడా ఏదైనా విషయంలో తప్పిపోయామేమో, ఏదైనా విషయంలో భ్రష్టు పట్టిపోయామేమో మరి మనం గమనించుకోవాలండి. చిన్న చిన్న కోరికలే అవి రేపటి రోజున పెద్దగా మారుతాయి. చిన్న ఆశలే చిన్న దురాశగా మార్చగలుగుతాయి. నువ్వు మితి మించిపోయినటువంటి ఆశ నువ్వు పెంచుకున్నట్లయితే దురాశ భ్రష్టత్వానికి దారి తీస్తాయి. కానీ నీ దారి అలా ఉండకూడదు. నీ మార్గము, నీ దారి ఎల్లవేళ దేవుని యందు మాత్రమే నేను ఉంచుకోవాలి, ఆయన యందు మాత్రమే నా మార్గం వేసుకోవాలని నువ్వు వెళ్ళవాలి. అట్టి ఆలోచనలు కలిగి ఉండాలి. చూద్దాం ఒక మాట, 2వ యోహాను పత్రిక. ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ అంటున్నాడండి. యోహానుకు రాసిన 2వ పత్రిక, ఇక్కడ కూడా అధ్యాయంలో ఏమండి 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకునవద్దు. నీకు ఒకవేళ ఒక వ్యక్తి నీ తండ్రిని అంగీకరించట్లేదు, చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నాడు అని అన్నప్పుడు మనం ఎలా ఉండాలండి? ఓహో, ఇతను అపవాది పర్సన్, అపవాదికి బానిస అయిన వ్యక్తి, మనకెందుకు ఇలాంటి వారితో, ఇలాంటి వారి సహవాసము,
మితిమించిపోయాగా ఉండకుండా లిమిట్లో ఉండాలి. అందుకే మాట్లాడుతుంటాడు, క్రీస్తు బోధ ఏందో నిలిచి ఉండక. ఏదో బయట వాళ్ళు నిలిచి ఉండట్లేదండి, బయట వారు తెలియదండి, ధర్మశాస్త్రం అనగా ఆజ్ఞలు అనగా దేని వాక్యం అనగా తెలియదండి, వారు తప్పిపోయారండి అంటే ఒకలా అనుకోవచ్చు. కానీ సత్యవాక్యము తెలుసుకున్న మనము, సత్యవాక్యాన్ని ప్రతిరోజు నెమర వేసుకుంటున్న మనము కూడా తప్పిపోతున్నాం అంటే వారి కన్నా మనం దౌర్భాగ్యులు కాదండి? అట్టి వారికైనా దౌర్భాగ్యమైన స్థితిలో నువ్వున్నావు, వారు కాదు. అందుకే మనం గమనించుకోవాలి, క్రీస్తు బోధ ఏందో నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు. నువ్వు క్రీస్తుని కూడా తప్పించుకొని నువ్వు ముందుకు వెళ్ళాలని నువ్వు అనుకున్నట్లయితే అలాంటి వారి కొరకు గాఢాంధకారము రెడీగా ఉంచాడు ఆయన. మరి ఆయన స్వార్థం అండి, ఎందుకండి ఆయన గాఢాంధకారం మన కొరకు సిద్ధపరచాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సింది ఆయన ప్రేమ. ఆయన ప్రేమతో నీకు ఎన్నో మాటలు చెప్తూ ఉన్నాడు. అలా ఆయన ప్రేమ నీకు ఒక నీరు పారలేటువంటి నదిలా ప్రవహిస్తుంది ఆయన ప్రేమ. కానీ నువ్వు ఆయన ప్రేమను దాటుకొని నీ ఆశ తీర్చుకోవాలనుకుంటున్నావు కాబట్టే అలాంటి వారి కొరకు గాఢాంధకారము రెడీగా ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి మనం గమనించుకోవాలి, క్రీస్తు బోధ ఏంది నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు. ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడే. అలాంటి వారే ఉంటారు. అలాంటి గుంపులో నుండి మనము వేరుపరచబడ్డామా లేదా అనేది మనం గ్రహించుకోవాలి. తర్వాత ఆ బోధ ఏందో నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. అలాంటి వారితో ఎంత తక్కువగా మాట్లాడితే అంతే మనకు మంచిది. ఎందుకు అంటే మొదట నువ్వు ఆలోచించుకోవాలి, నేను దేని కొరకు ఒక మార్గాన్ని వేసుకున్నానా లేదా, సత్య మార్గాన్ని నేను వేసుకున్నానా లేదా, పరిశుద్ధమైన మార్గాన్ని నేను వేసుకున్నానా లేదా మనం గమనించుకోవాలండి. కాబట్టి మనం ఆలోచిద్దాము. మరో మాట మనం చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మత భేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు అంటున్నాడు. ఇక్కడ ఎవరైతే మత భేదాలు కానీ లేదా ఇంకేదైనా కానీ సృష్టించిన వారిలో నుండి లేదా దేవుని వాక్యము తెలిసి కూడా నువ్వు లోక ప్రవర్తనగా నువ్వు జీవించినట్లయితే, లౌకికమైన ఆత్మ నువ్వు కలిగినట్లయితే వారినంట 1-2 మార్లు బుద్ధి చెప్పాలి. 1-2 మార్లు అంటే ఇంకా ఎక్కువే చెప్తాం, ఇంకా ఎక్కువే మనం చెప్తూ ఉంటాం. అప్పుడప్పుడు మన ఇంట్లో ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది మారరు కదండి. ఎన్నిసార్లు చెప్పినా అదే దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మార్గం నీకు కరెక్ట్ కాదు, ఈ మార్గం నీకు సరైంది కాదు, ఇది నీకు పర్ఫెక్ట్ కాదు, ఈ మార్గం నీకు ఏదో ఒక రోజు శోధనలో ముంచేస్తుంది, ఇది వద్దు అని వాక్య భాగం సెలవిస్తున్నా కూడా అదే మార్గం కావాలంటూ వారికి వారే శిక్ష వేసుకుంటున్నారంట. మరి అట్టి గుంపులో మనం ఏమైనా ఉండినట్లయితే చదువుకుందాం. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు. ఒకవేళ నువ్వు ఆ గుంపులో ఉండినట్లయితే నువ్వు వెరగాలి. ఈరోజు నాకు నేనే శిక్ష వేసుకుంటున్నానేమో, పాపముతో నాకు నేనే శిక్ష వేసుకుంటున్నానేమో. ఆయన మార్గము నాకు తెలిసింది, ఆయన మార్గము నాకు చూపాడు. క్రీస్తే మన మార్గం అని మనకు తెలుసు. కానీ ఆ క్రీస్తు నందు ప్రతిష్టాపన మనం చేసుకోలేకపోతున్నాం, నిలకడగా ఒకే చోట ఉండలేకపోతున్నాం. కాబట్టి పెనుగాలికి కొట్టుకుపోయేటువంటి మేఘంలాగా మిగిలిపోతున్నారు చివరికి. కాబట్టి ఎండిపోయిన బావుల్లాగా అలా మిగిలిపోతున్నారు. కానీ నువ్వు ఎండిపోయినావు అనుకో, నిజమైన బయట బావులు ఎండిపోయినా పర్లేదేమో, కానీ నీ యొక్క హృదయం ఎండిపోయిందంటే
దానికంటే ఘోరమైన ప్రమాదంలో నువ్వున్నావు అని గమనించుకోవాలి. బయట ఎండిపోయినా పర్లేదు, నీ హృదయము వాక్యమందు ఎండిపోకుండా చూసుకోవాలి. వాక్యమందు వేర్లు నీరు ఒక జీవపు దారలు వెల్లడి అవ్వేలాగా చూసుకోవాలండి. కాబట్టి మనం గమనించుకుందామండి, అట్టివారు మార్గము తప్పి, ఎక్కడ కూడా మార్గం కనిపిస్తుంది చూడండి. దేని వాక్యమైన మార్గం మనకు తెలిసినా కూడా అట్టి మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడని మనం తెలుసుకోవాలి. అట్టి గుంపులో నేను ఏమైనా ఉన్నానేమో అనేది మనం గ్రహించుకోవాలండి. మరో మాట మనం చూద్దాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. మనం తెలిసిన మాటే, మనం చదువుకున్న మాటే. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములి నిరంతరమును ప్రకాశించెదరు అని చెప్తున్నాడు. ఎవరైనా మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉండినట్లయితే, ఈ రెఫరెన్స్ తో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీకు బుద్ధి వచ్చిందా? కానీ ఈ రోజులో బుద్ధి చెప్తుంటే ఆ బుద్ధిని స్వీకరించట్లే. నువ్వేంటి నాకు చెప్పేది అంటున్నారు. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలీదా అన్నట్లు వెళ్ళిపోతున్నారు అలా. కానీ ఆయన చెప్తున్నాడు, బుద్ధిమంతులైతే వాక్యమందు బుద్ధి వస్తుందా? మనకి వస్తుంది కదండి. ఒకటి బయట ఎంత మనకు నేర్పించినా కూడా బుద్ధి రాకపోవచ్చేమో, కానీ క్రీస్తు దగ్గర నువ్వు మోకాళ్ళు వంచినప్పుడు, క్రీస్తు దగ్గర ఆయన సంఘంలో నువ్వు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మనకు బుద్ధి వస్తుంది. కానీ ఈ బుద్ధి మాటలు చాలా సంఘాల్లో చెప్పట్లే. ఈ మాటలు చాలా మందికి చేదుగా ఉంటున్నాయి. నువ్వే నక్షత్రం అయ్యా, నువ్వు నక్షత్రము వెలిగింపబడాలి, నువ్వు వెలుగునివ్వాలి, ఇతరులను కూడా అదే రీతిగా నువ్వు వెలిగింపబడాలి అంటే వెలిగించాలి అని చెప్తుంటే, కానీ వారే లైట్ ఆఫ్ చేసుకున్నట్లు అయిపోతున్నారు. లైట్ ఉంటే వెలుగు ఉంటుంది, ఆఫ్ చేసుకుంటే చీకటిగా మారిపోతారు. మరి నీలో వాక్యం ఉండినట్లయితే నీలో లైట్ ఉంది అని అర్థం. ఆయన వెలుగుగా ఉన్నాడు. కాబట్టి మనం గమనించుకోవాలి, నువ్వు వెలుగుగా ఉండినట్లయితే ఇతరులు కూడా నువ్వు వెలిగించే గుంపులోకి వెళ్ళిపోతావు అలా. లేదా ఇక్కడ బుద్ధిమంతులైతే ఆ బుద్ధిని దేవుడు ఇస్తున్నటువంటి ఆ బుద్ధి, ఆయన ఒక దాసుల ద్వారా మాట్లాడుతున్నటువంటి బుద్ధి నువ్వు నిజంగా నేర్చుకున్నట్లయితే నువ్వు బుద్ధిమంతుడుగా మారతావు. లేదు నువ్వు చెప్తున్నది నేనెందుకు వినాలి అని అహంకారంతో నువ్వు వెళ్ళిపోయినట్లయితే ఆ అహంకారం ఏదో ఒక రోజు నేను త్రొక్కేస్తుంది అని కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించెదరు. ఇక్కడ నీతి మార్గము, ఇక్కడ కూడా మార్గం మనకు కనిపిస్తుంది. నీతి మార్గమును అనుసరించి ఫస్ట్ నువ్వు నడుచుకో. నువ్వు నడుచుకున్న తర్వాత అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములు నిరంతరము ప్రకాశించెదరు. నువ్వు నిజమైన నక్షత్రం. ఆకాశంలో కూడా తప్పిపోయి తిరుగుతాయో లేదో తెలియదు, కానీ నిన్ను నక్షత్రంగా చెప్తున్న నిన్ను మనుషులు చాలా అంటే చాలా తప్పిపోతున్నారు. అలా నువ్వే మార్గం తప్పి అలా తిరుగుతున్నావు. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు చాలా మంది. నీకు కొంతమందికి తెలియదు తప్పిపోయారంటే ఓకే, కానీ తెలిసి తప్పిపోతున్నారంటే ఎంత ఎంత ఘోరమైన బాధ అండి అది దేవునికి కదా. మనం గమనించుకోవాలి కదా. మనము నిజమైన స్టార్స్, ఏదో పవర్ స్టారో సూపర్ స్టారో వీళ్ళు కాదు. స్టార్స్ దేవుని వాక్యాన్ని అంగీకరించి బుద్ధిమంతులుగా నడుచుకున్నట్లయితే, నీతి మార్గముగా ఎవరైతే అలా వెళ్ళిపోతూ ఉంటారో వారు నిజమైన స్టార్స్. బయట కాదు, బయట ఎన్నైనా చెప్తారు, వీళ్ళు కాదు. మనము నిజమైన స్టార్స్. ఆయన దృష్టిలో మాట్లాడుతున్నాం. మరి మన స్టార్ గా ఉన్న మనము, చుక్కలుగా ఉన్న మనము మార్గం అలా తప్పిపోయామేమో గమనించుకోవాలి. కాబట్టి ఆలోచించినట్లయితే ఇక్కడ వారు ఎవరు అనేకులను త్రిప్పుదురో
వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు, నువ్వు ఆరిపోయే స్థితిలో ఉండవు. కానీ నువ్వు అలా వెలిగి అలా ఆఫ్ అయిపోయి, అలా వెలిగి అలా ఆఫ్ అయిపోతుంటే ఏదో ఒక రోజు ఆఫ్ అయిపోతావు నిజంగానే. ఇప్పుడు ఒక బల్బు లూజ్ కలెక్షన్ ఉంది అనుకోండి, చక్కగా ఉంటుంది, అది ఉంటుందా చక్కగా? అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది, వస్తుంది, వెళ్ళిపోతాం. మనుషులు కూడా అంతే. నువ్వు నిజంగా పర్ఫెక్ట్గా నువ్వు వాక్యమందు నువ్వు బుద్ధి తెచ్చుకొని బతుకున్నట్లయితే, ఆ బుద్ధి నువ్వు తృణీకరించినట్లయితే, అట్టి లూజ్ కలెక్షన్తో ఎలా అయితే ఆ బల్బు అలా ఉండాలి వెళ్ళిపోలా అనుందో దాని పోలికగా నువ్వు కరెక్ట్గా సరిపోతావు అన్నమాట. కాబట్టి మనం గమనించుకోవాలండి, నేను వెలిగే స్థితిలో ఉన్నానా, ఆరిపోయే స్థితిలో ఉన్నానా, మనం పరీక్షించుకోవాలి. మార్గము, నీతి మార్గము ఆయన మనకు చూపించాడు. చూద్దాం ఒక మాట మనము యెరెమీయా గ్రంథం 26వ అధ్యాయము. యెరెమీయా గ్రంథం 26వ అధ్యాయము. యెరెమీయా గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి యెహోవా మీకు చేసే దానిని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినండి ఆయన మాట. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందండి, ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకరు జైలుకి వెళ్ళారు అనుకోండి. జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా తన క్రియలు అలాగే ఉన్నాయి అనుకోండి, కుటుంబంలో ఎంత కోపం వస్తుందండి ఆ వ్యక్తి మీద కదా, వస్తుంది కదా. అరే ఒకసారి తప్పు చేసావు, నువ్వు తప్పు చేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి జైలు వరకు వెళ్ళొచ్చావు, వచ్చిన తర్వాత నీకు బుద్ధి రాలేదంటే ఇక నువ్వు నీ ప్రపంచంలో నీ అంత మూర్ఖుడు ఈ లోకంలో ఎవరు ఉండరయ్యా అని చెప్తాం. అలాంటి స్థితిలో అదే తప్పులో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అని కోపం వచ్చినప్పుడు వీడికి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పాలని అనుకుంటారా లేదండి? ఫ్యామిలీ అనుకుంటారా కదా? ఖచ్చితంగా అనుకుంటారు ఏదో ఒక విధంగా. కానీ ఇక్కడ కూడా కాబట్టి యెహోవా మీకు చేసే దానిని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు, ఆయన చెప్పిన కీడు నీ కొరకు గాఢాంధకారము నేను రెడీ చేశాను అని చెప్పిన మాట, ఆ కీడు నువ్వు నిజంగా దేవుని మార్గమందు నువ్వు నడుచుకున్నట్లయితే, మీరు మీ మార్గాలను క్రియలను చక్కపరుచుకున్నట్లయితే ఆయన సంతాపపడతాడంట. అయ్యో నీ మీదనా నేను ఈ యొక్క కీడును నేను రెడీ చేశాను అని ఆయన సంతాపపడినట్టు నువ్వు అంతగా మారాలంట. నేను ఎందుకు చేశాను ఇది, ఎందుకు ఈ మనిషి గురించి, ఈ కుమార్తె గురించి, కుమారుని గురించి నేను ఎందుకు ఇలాంటి కీడు విషయం అందు నేను ఆలోచించాను అని ఆయన హృదయము మారునంతగా, ఆయన సంతాపపడినట్లు, ఆయన బాధపడు అంత రీతిగా నువ్వు మారాలంట, చక్కపరుచుకోవాలంట. మీరు మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుచుకొని, నువ్వు ఒకవేళ మార్గం తప్పి తిరుగు చుక్కగా ఉండినట్లయితే, తప్పిపోయిన కుమారుని వల్ల ఉండినట్లయితే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, నువ్వు దాన్ని సరి చేసుకో, చక్కపరుచుకో. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా, వెలుగు ఉండగానే ఏదైనా చేసుకోగలం ఇంట్లో. ఇప్పుడు డే టైం ఉందండి, ఈ వెలుగు అంతా చీకటి అయిపోయిందంటే మనకి ఎలా అయోమయంగా ఉంటుంది కదా, అయోమయంగా ఉంటుంది కదా. నీ హృదయంలో వాక్యాన్ని ప్రకాశింపచేసే ఒకసారి మరి మరలా నువ్వు చీకటిలోనికి వెళ్ళిపోతా, అక్కడ వెలుగు ఉంటుందా? కానీ వెలుగొచ్చి చీకటిని మాయం చేస్తే వద్దు నాకు వెలుగు, నాకు చీకటే కావాలని వెళ్ళిపోతున్నారు. కాబట్టి నువ్వు దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలి. దీపం ఉండగానే మనము ఆయన వాక్యము మన దగ్గర ఉండగానే, ఆయన వాక్యము మనల్ని చెక్కుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం మనల్ని సరిచేయడానికి రెడీగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే ఆ హృదయంలో మార్గము నువ్వు దేని మీద వేసుకున్నావు, ఆ మార్గము సరి చేసుకోవాలి. ఆయన సంతాపపడు అంత రీతిగా, నేను ఎందుకు ఈ కుమార్తె గురించి, కుమారుని గురించి, ఎందుకు ఈ కీడు విషయం అందు నేను ఆలోచించే అంత సంతాపపడాలి, అంత రీతిగా నువ్వు మారాలంట, అంత గొప్పగా నువ్వు చక్కపరచుకోవాలంట, అంత గొప్పగా నీ మార్గాలను నువ్వు సరి చేసుకోవాలంట. కాబట్టి మీ దేవుడైన యెహోవా మాట వినుడి అని చెప్తున్నాడు. ఆయన మాట మనం వినాలి. ఆయన మన కొరకు ఒక రాజ మార్గము వేయించాడు. ఆ రాజ మార్గంలో మనం వెళ్ళేవారుగా ఉండాలండి. తర్వాత
మనం ఒక మాట మనం చూద్దామండి. మరి అట్టి ఒక మార్గము ఎలా ఉంటుంది, ఎలా ఏర్పరచాడు ఆయన మార్గము, ఆ మార్గం ఏంటి, అసలు ఆ మార్గం ఎలా ఉంటుంది, ఎలా మార్గము అని దేవుడు మనకు చెప్తున్నాడు. చూద్దామండి. మనం ఏప్రిల్ రాసిన పత్రిక, ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము అన్న పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక. నీకు ఎలా వచ్చిందయ్యా ధైర్యము దేవుని దగ్గరికి వెళ్ళడానికి అంటే, క్రీస్తు చెప్తున్నాడు కదా, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలది. ఆ మార్గం అంట జీవము. కానీ క్రీస్తు ప్రభు చెప్పారు కదా, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అన్నాడు. మరి ఆయన మార్గంగా ఉన్నప్పుడు నువ్వు క్రీస్తును ధరించుకున్నట్లయితే, ఇక్కడ జీవము గలిదియు ఆయన శరీరము అను తెర ద్వారా, ఆయన శరీరము అను తెర ద్వారా అంట ఏ పరచబడినైనా మార్గమున ఆయన రక్తమున పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ఆయన ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? దేవుని చూడడానికి ఏదైనా మార్గం ఉందా అంటే అది కేవలం ఒకే ఒక్కడో, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము మాత్రమే తప్ప ఇంక ఏ ఒక్కరు కూడా మన సృష్టికర్త అయిన తండ్రి దగ్గరికి చేర్చలేరండి. కాబట్టి మనం గమనించుకోవాలి. తర్వాత చదువుకుందామండి. ప్రవేశించుటకు రక్తము అన్న పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు. పరిశుద్ధం ఎక్కడుందో అక్కడ ఎవరు ఉంటారండి? దేవుడు ఉంటాడు కదా. పరిశుద్ధ స్థలము ఆయన ఎక్కడైతే ఉంటే అక్కడ ఖచ్చితంగా చిన్న పాపానికి కూడా చోటు ఉండదు, చిన్న పాపానికి కూడా చోటు ఉండదు. అట్టి పరిశుద్ధ స్థలముడానికి వెళ్ళడానికి, ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదని గనుక ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు కదా, ధైర్యము కలిగిందంట. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను దేవుని ఇంటి పైన ఆయన దగ్గరికి, ఆయన పరలోక రాజ్యానికి చేర్చడానికి ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ క్రీస్తు ద్వారా మనము వెళ్ళాలి, పరిశుద్ధ స్థలానికి మనం ప్రవేశించగలుగుతామంట. తర్వాత చదువుకుందాము. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మన సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. ప్రోక్షింపబడిన హృదయాలతో ఉండాలంట. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములుగా ఉండాలంట. నీ హృదయము నిర్మలంగా ఉందా లేదా అనేది ఫస్ట్ నువ్వు గమనించుకోవాలి. ఎందుకంటే ఆయన మార్గంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే, మనకు తెలిసింది మన మార్గము క్రీస్తే అని మనకు తెలిసింది. కానీ ఆ క్రీస్తు మార్గంలోనికి ఆయన యాజకుడుగా ఉన్నాడు. దేవుని దగ్గరకు వెళ్ళాలంటే ఆయన మనకు ఒక మార్గంగా ఉన్నాడు. ఈ మార్గం నువ్వు ప్రవేశించాలంటే మొదట నువ్వు ఉండాల్సింది ప్రోక్షింపబడిన హృదయము గలవారుగా ఉండాలి. రెండవదిగా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి. ఉతక స్నానం మనం చేయాలంట. ఎంత వాక్యముతో నువ్వు ఉతుక్కున్నట్లయితే నీ హృదయాన్ని, నువ్వు అంత తెల్లగా మారుతావు, అంత పరిశుద్ధంగా మారుతావు. ఆ పరిశుద్ధ స్థలానికి నువ్వు వెళ్ళాలంటే మొదట నువ్వు పరిశుద్ధంగా మారాలి. నువ్వు పరిశుద్ధమైన ఆయన రక్తముతో నువ్వు ఉతక స్నానం చేయాలి. బయట మనము ఉతుక్కోవాలంటే నీళ్ళు వాడతామేమో, నీ హృదయాన్ని ఉతుక్కోవాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం నువ్వు వాడుకోవాలండి. ఈ రక్తము మనకు ఉండినట్లయితే ఉతక స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, సంపూర్ణంగా ఉండాలి. నువ్వు విశ్వాస విషయంలో నువ్వు అర్థంగా నువ్వు ఉండినట్లయితే
ఊగిసలాటలోని విశ్వాసం ఉండినట్లయితే గాలిలో దీపం ఉంచినట్లయితే అది ఆరిపోయే స్థితిలోనే ఉంటుంది. కానీ ఆ గాలిలో ఉంచినటువంటి దీపానికి వాక్యం అనే అడ్డుగోడను కట్టుకోవాలి. వాక్యం అనే అడ్డుగోడ మనం కట్టుకోవాలండి. ఎందుకంటే మన దీపాలు ఆరిపోయే స్థితిలో మనం ఉంచుకోకూడదు. మన విశ్వాసాన్ని మనము తొలగిపోయే వారుగా మనం ఉండకూడదు. మన మనస్సాక్షులు అలా ఉండాలి. తర్వాత సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము అని చెప్తున్నాడు. యథార్థమైన హృదయం నీలో ఉండాలి, ప్రోక్షింపబడిన హృదయం నీలో ఉండాలి, నిర్మలమైన ఉతక స్నానము నువ్వు చేసావో లేదో అనేది నువ్వు గమనించుకోవాలి. తర్వాత శరీరంలో గలవారివి ఉన్నాయో, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి నువ్వు ఉన్నావో లేదో అనేది గ్రహించుకోవాలి. యథార్థ హృదయము నాలో ఉంచుకున్న సన్నిధానంకి వస్తున్నానా లేదా అనేది నీకు నువ్వు గమనించుకోవాలి, గ్రహించుకోవాలండి. కాబట్టి నా మార్గము క్రీస్తే అనేది ఈరోజు మనకు తెలిసింది. మన మార్గము క్రీస్తు. ఈ క్రీస్తు యొక్క రక్తము ద్వారా నీ హృదయాన్ని ఉతక స్నానం చేయాలి, సంపూర్ణతను కలిగి ఉండాలి. సంపూర్ణం అనేది ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, గ్లాస్లో అర్ధమే నీళ్ళు పోసాం, అది సంపూర్ణం అండి? లేదు. దాని నిండా బాగా నిండి పొరలాలి, అది సంపూర్ణత. నువ్వు కేవలం కొంచెం మట్టుకే నీకు ఉంది అంటే అది సంపూర్ణత కాదు, నువ్వు ఆఫ్లోనే ఉన్నావు అని అర్థం. కానీ నీ ఒక గిన్నె నిండి పొరలాలంట. నీ ఆ ఒక గ్లాసు పోసిన వెంటనే అది ఎలా అయితే నిండి పొర్లుతుందో అది సంపూర్ణత. మరి అట్టి సంపూర్ణత వాక్యమందు నేను నిండిపోయి జీవదారులు అలా వెళ్తున్నాయి అంటే అది సంపూర్ణత. మరి అట్టి సంపూర్ణత నాకుందా లేదనేది గ్రహించుకోవాలండి. మరి ఇట్టి మార్గము నీలో ఉండినట్లయితే, ఇట్టి సంపూర్ణత నీలో ఉండినట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు నిజమైన పరిశుద్ధమైన మార్గం వేసుకున్నావని లెక్క. కాబట్టి మనం గమనించుకోవాలండి. మరి ఇంత గొప్ప మార్గము నీ కొరకు నా కొరకు దేవుడు వేయాలని ఆలోచించి వేసినప్పుడు సాతాను ఊరికే ఉంటాడా? ఎలా అయినా సరే ఆ మార్గంలో నుండి తప్పించి, ఆ మార్గానికి అడ్డుగోడలు వేసి తప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నువ్వు వాక్యం గట్టిగా పట్టుకోవాలి. ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సాలెపురుగు తెలుసా అండి? ఒక పురుగు గురించి చెప్తా. పక్క ఇక్కడ గోడలో కట్టుతాయి కదండి, గూళ్ళు కడతాయి కదా, ఆ పురుగు చూసాం కదా చిన్నగా ఉంటుంది. ఆ పురుగు అది దాని నోటి ద్వారా వచ్చే కొంత లిక్విడ్ ద్వారా గూడిని తయారు చేసుకుంటుంది. గూడిని తయారు చేసుకున్న తర్వాత ఆహారం కోసం అక్కడ అది ఎదురు చూస్తూ ఉంటుంది. ఏదైనా పురుగు దాని మీదకి వస్తుందా, దాన్ని తిందామా అని చూస్తూ ఉంటుందంట. దాని నోటి ద్వారా నుండి వచ్చే ఆ లిక్విడ్తో అది గూడు తయారు చేసుకొని, మరి అదే గూడు మీద ఉండే అది ఎందుకు అక్కడే చిక్కుకోదు అని మనకి ఏదైనా డౌట్ వచ్చినట్లయితే అది కొంత దారం అంట జిగటగా చేసుకుంటుందంట, ఇంకొంత దారము పలచగా నార్మల్గా చేసుకుంటుందంట. ఆ జిగటగా ఉన్న దారం ఏంటో అనేది దానికి తెలుసు, జిగట లేని దారం ఏంటో అనేది కూడా దానికి తెలుసు అంట. తెలిసి ఏదైనా అలా వచ్చినప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు అది జిగటగా ఉన్న దారం మీద ఏదైనా పురుగు వచ్చినట్లయితే దాన్ని పట్టేసుకుంటుంది. దాన్ని పట్టుకొని వెంటనే తినేస్తుందా అంటే తినదంట. అది నేను కూడా చూసానండి ఒకసారి. అది తినదు వెంటనే. దాని నోట్లో నుండి వచ్చేటువంటి లిక్విడ్తో ఫస్ట్ దానికి వల్ల చుట్టుతుంది, అంటే దాన్ని అలా చుట్టేస్తుంది అనమాట. ఆ లిక్విడ్తో వచ్చే ఆ స్టిక్కి దారంతో అలా చుట్టేస్తుందంట. అలా చుట్టేసి దాన్ని కొంచెం కొంచెంగా ఇప్పుడు ఏదైనా బాగా అలా వలలో తగులుకున్నది ఎన్ని రోజులైనా అలాగే బతుకుతుందండి? అది బతుకదు కదా, చనిపోతుంది. అది ఆ పురుగు అంట వేరే పురుగుని తినాలి అన్నప్పుడు వెంటనే తినేదు. ఆ దారంతో కొంచెంగా వల అల్లుతుంది దానికి. ఆ దేహంకి వల అల్లేసి వలలో చిక్కుకునేలా చేసేసి దానికి ఆ లిక్విడ్తో బాగా వల చుట్టి కొంచెంగా దాన్ని తింటుందంట. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైనట్లయితే మనం అనుకోవచ్చు,
మనం ఏం లేదు కదండి, నేను బాగానే ఉన్నాను కదా దేవుణ్ణిలో అని చాలా మంది భ్రమలో ఉంటూ ఉంటారు. కానీ సాతాను నిజంగా అంటే వారి బలహీనతలు పట్టుకొని కొంచెం కొంచెంగా నిదానంగా అలా దొబ్బేశాడు ఒకసారి. ఆ పురుగు ఎలా అయితే కొంచెం కొంచెంగా దాన్ని చుట్టేసి చనిపోయిన తర్వాత తినేస్తుందో, సాతాను కూడా అంతే కొంచెం కొంచెంగా నిదానంగానే నిన్ను భ్రమపరుస్తే, నువ్వు దేవుళ్ళు నిజంగా ఉన్నావులే అని భ్రమపరుస్తూ కొంచెం కొంచెంగా నిన్ను తినేస్తుంది అది సాతాను. నీ మార్గము నువ్వు వేసుకోవాలని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు ఆ మార్గానికి నిదానంగా అడ్డుగోడలు కొడుతూ ఉంటుంది. నిదానంగా నీ బలహీనతలు ఏంటో అది లాగుతుంది. లాగిన తర్వాత ఆ బలహీనతలు చిన్నది కానీ పెద్దది కానీ, చిన్నదిగా పెద్దదిగా చేయగలదు. అది చిన్నగా మార్చుకొని ఏదో ఒక రోజు సాతాను వింగి వేసే గుంపులో ఉండిపోతారు కొంతమంది. కాబట్టి మనం గమనించుకోవాలండి, ఇట్టి స్థితిలోనికి నేను వెళ్ళిపోకూడదు. సాతాను అడ్డుగోడలు కడతాడు. నిదానంగా ఈరోజు లేదేమో, రేపు ఏదైనా నాకు అట్టి స్థితి రావచ్చు. కాబట్టి నా చిన్న బలహీనతకు కూడా నేను చోటు ఇవ్వకుండా నా తండ్రి యొద్దకు నేను ఈ క్రీస్తు నాకు చూపినటువంటి మార్గంలో అలా నేను ముందుకు కొనసాగాలని ప్రతి ఒక్కరు అలాగే ఉండాలని నేను కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభా ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు తండ్రి. అవును ప్రభా, ఈ లోకంలో తండ్రి ఎంతో మంది వారి కోరికల కొరకు, వారి ఆశల కొరకు తండ్రి వెంపర్లాడుతున్నారు ప్రభా. అట్టి ఆశ మాలో వండుకున్నట్లుగా తండ్రి మీ మీద ఆశ పెంచుకునే వారుగా ఉంటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు, ఆశ ఉండడంలో తప్పులేదు, కానీ దురాశగా మలుచుకున్నప్పుడే అది చాలా చెడ్డదిగా మారుతుంది. గనక అటు క్రియల్లోనికి మేము వెళ్ళిపోయే వారుగా ఉండకుండా తండ్రి, ఈరోజు తండ్రి మార్గము తప్పి తిరిగి ఒక చుక్కలు తండ్రి ఎలా అయితే ఉన్నాయో అట్టి చుక్కలుగా మేము ఉండకుండా తండ్రి ప్రభా, మీరే నక్షత్రములుగా అని మీ వాక్య భాగం సెలవిస్తుంది గనక మేము నక్షత్రాలాగా ఉండి బుద్ధిమంతులుగా ఉండి ఇతరుల్ని కూడా తండ్రి మేము అట్టి బుద్ధిమంతంలోనికి తీసుకుని రావటకు, వెలుగుని పరిచయం చేయుటకు అట్టి అరుగ తండ్రి మేము పని చేయుటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరు కూడా మార్గము తప్పి తిరుగు చుక్కగా ఉండకుండా తండ్రి ప్రభా, మాకు మేము పరీక్షించుకొని మా మార్గము మీ కుమారుడైన క్రీస్తే అని గుర్తించుకొని ఆ క్రీస్తు మార్గము ద్వారానే మీ వద్దకు చేరగలుగుతామని గుర్తించుకొని మా చిన్న బలహీనత కూడా తండ్రి ప్రభా మీ వాక్యమందు తీసివేయమని ప్రార్థిస్తూ, ఏదైనా తండ్రి దుష్ట ఆలోచనలు మాలో ఉండినట్లయితే, ఏదైనా దుష్ట ఆలోచనలతో మేము భ్రష్టు పట్టిపోయామేమో, ఎండిపోయిన బావుల వలె ఉన్నామేమో ప్రభు, అట్టి వారుగా ఉండకుండా మీ వాక్యముతో తండ్రి నిండి పొర్లే వారుగా ఉండుటకు మీ వాక్యమందు మాకు సహాయము చేసి, నిండి ఉన్న బావుల్లాగా ఉండుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ఆత్మను హృదయమును ఎండిపోయిన స్థితిలోనికి మేము చేర్చుకునే వారుగా ఉండకుండా మా కొరకు ఉంచినటువంటి అలాంటి వారి కొరకు ఉంచినటువంటి గాఢాంధకారంలో తండ్రి మేము వెళ్ళిపోయే వారుగా ఉండకుండా ప్రభువా, ఎట్టి చిన్న బలహీనత అనే వలలోనికి మేము చిక్కుకునే వారుగా ఉండకుండా మాకు మేము గమనించుకొని మీ వాక్యమందు రాజమార్గము మీరు ఇచ్చినటువంటి ఆ మార్గంలో నడుచుకున్నట్టుకు మా అందరికి సహాయము చేసి నడిపించమని ప్రార్థిస్తూ మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన మనం సమర్పించుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.